ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట మిరప. సాధారణంగా మిర్చిని జూలై, ఆగస్టు మాసాల్లో నారు పోసుకొని ఆగస్టు-సెప్టెంబర్ మాసాల్లో నాటుకుంటారు. అయితే కర్నూలు జిల్లాలో తొలకరి ప్రారంభం నుంచే మిర్చి సాగు కనిపిస్తుంది. మిరప విత్తనాల ఖరీదు ఎక్కువ. ప్రతి విత్తనం విలువైనదే కాబట్టి అవకాశం ఉన్నంత వరకు షేడ్ నెట్ల ఏర్పాట్లు చేసుకొని ప్రోట్రేలలో నారును పెంచుకుంటే ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు. మిర్చి సాగులో సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో నారు పెంపకంతో పాటు సాగులోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు ఆచరించడం వల్ల మంచి దిగుబడులు సాధించవచ్చంటున్న కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మౌనికాతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో మిరప పంటను అధికంగా రైతులు సాగు చేస్తారు. ఈ మిరప పంటను సాగు చేసే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తన శుద్ధికి సంబంధించి కానీ లేకపోతే నారుకు సంబంధించి కానీ తెగుళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక గారు ఉన్నారు. నమస్తే మేడం. ప్రధానంగా మిరప రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు, మిరపను సాగు చేస్తుంటారు. మిరపను ఎప్పుడు సాగు చేస్తారు? సాగు చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? సార్, మిరపని జూన్ జూలై మాసంలో అంటే ఖరీఫ్ సీజన్లో స్టార్ట్ చేస్తారు సార్. మేలో వర్షాలు పడడం వల్ల జూన్లో వర్షాధారం కింద సాగు చేస్తారు. మరి నీటిపారుదల కింద ఖరీఫ్ సీజన్లోను మరియు రబీ సీజన్లోనూ సాగు చేస్తారు. మేడం, ప్రధానంగా రైతులు విత్తనాలు వేయడం మంచిదంటారా లేకపోతే నారు నాటడం అనేది మంచిదంటారా? అంటే విత్తనాలు అనేటువంటిది మనం డైరెక్ట్గా సోయింగ్ అంటే నాటుకున్నాం అనుకోండి సార్, మనకు చాలా రకాలైనటువంటి రోగాలు వస్తాయి. అంటే విత్తనాలు అనేది మిరపలో ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు మనం విత్తనాలు అనేవి డైరెక్ట్గా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు అనేటువంటి దగ్గరగా వేసుకుంటారు. ఈ విధంగా వేసుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా ఒక దగ్గర మొక్కలు అనేటువంటివి చనిపోతాయి. అందుకోసమనే మనం షేడ్ నట్లో మొక్కలు పెంచుకొని నారుని ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు తెగులుని మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మిరపలో విత్తనాల యొక్క రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ విత్తనాల రేటును తగ్గించుకోవడం కోసం మనం షేడ్ నట్లో పోట్రేస్ అంటే ఒక ట్రేలో 99 మొక్కలు అనేటువంటిది వేసుకోవడం వల్ల మనకి వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది కాపాడుకోవచ్చు. అంతేకాకుండా విత్తనం యొక్క రేటును కూడా మనం తగ్గించుకోవచ్చు. షేడ్ నెట్స్లో దీనికి సంబంధించి విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాల్సి ఉంటుంది? సార్, విత్తన శుద్ధి అనేటువంటిది మనం కంపెనీ వాళ్ళు ఆల్రెడీ చేసే ఉంటారు. కాకపోయినా వాళ్ళు చేసిన తర్వాత కూడా మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. 1 కేజీ విత్తనానికి క్యాప్టాన్ లేదా థైరాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేకపోతే ఇమిడాక్లోప్రిడ్, దీన్నే గౌచో అని కూడా అంటారు. దీని ద్వారా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ వేరుకుళ్ళు తెగులు తర్వాత పురుగుల బారి నుండి మనం మొక్కల్ని కాపాడుకోవచ్చు. అంతేకాకుండా విత్తనాలను కూడా కాపాడుకోవచ్చు. నారుకుళ్ళు తెగులు అనేటువంటిది సార్, మనం విత్తనం వేసిన 10వ రోజు నుంచి నారుకుళ్ళు తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. చాలామంది రైతులు అనేటువంటి వాళ్ళు షేడ్ నట్లో విత్తనాలు వేసుకోకుండా ఎత్తైనటువంటి బెడ్స్ మీద వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనం బెడ్స్ మీద వేసుకోవడం వల్ల వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు తర్వాత నీరు అనేటువంటిది ఎక్కువగా నిలబడినప్పుడు ఈ వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. ఈ వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది వచ్చినప్పుడు మొక్కలు అనేటువంటి మొత్తానికే చనిపోతాయి. దీనివల్ల రైతులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. అందుకోసమనే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి, తర్వాత బెడ్స్ మీద వేసుకోవాలి. మిరప అనేటువంటిది ఎక్కువగా కొంతమంది రైతులు అనేటువంటి వాళ్ళు నల్ల నేలల్లో వేసుకుంటున్నారు, ఎర్ర నేలల్లో వేసుకుంటున్నారు. మనం ఎర్ర నేలల్లో వేసుకున్నట్లయితే మొక్కలు అనేటువంటి బాగా ఏపుగా పెరిగి మనకి దిగుబడి అనేటువంటిది ఎక్కువ వస్తుంది. నల్ల నేలల్లో కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు కానీ నీళ్లు పెట్టుకున్నప్పుడు కానీ నీరు అనేటువంటిది నేలలో అలాగే నిలబడి వేరు అనేటువంటిది కుళ్ళిపోతుంది. తర్వాత నల్ల నేలలు అనేటువంటివి జిగటగా ఉంటాయి. ఈ జిగట వల్ల ఏమవుతుందంటే మనకి వేరుకుళ్ళు తెగులు తొందరగా వస్తుంది. అందుకోసమనే మనం ఎర్ర నేలలనే ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాలి. మిరప మొక్కలు అనేటువంటిది వేసుకునేటప్పుడు మొక్కకి కంపల్సరీ 30 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోవాలి. వరుసకి 50 నుంచి 70 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ దిగుబడి అనేటువంటిది సాధించుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా కర్నూలు జిల్లాలో కానీ ఎక్కువ ప్రాబ్లం ఏముందంటే మనకి పొలంలో ఒక దగ్గర మొక్కలు అనేటువంటివి చనిపోయి మొత్తం పొలం అంతా స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ విధంగా మనం మొక్కల్ని కాపాడుకోవాలంటే మనం ఆఖరి దుక్కిలోనే 2 నుంచి 5 కేజీల ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ అనేటువంటిది పొలమంతా వేసుకొని దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత మాత్రమే మనం మొక్కల్ని వేసుకోవాలి. అంటే ఈ శిలీంధ్రాలు అనేటువంటిది ఈ ట్రైకోడర్మా మరియు సూడోమోనాస్ జీవ శిలీంధ్రాలు ఈ శిలీంధ్రాలని కంట్రోల్ చేస్తాయి. దీనివల్ల మనకు మొక్కలు అనేటువంటివి చనిపోకుండా ఉంటాయి. మొక్కలు అనేటువంటివి చనిపోతున్నాయంటే చాలామంది రైతులు ఏం చేస్తున్నారు, బ్లూ కాపర్ దొరుకుతుంది, దాన్నే కాపరాక్సి క్లోరైడ్ అంటారు. దీన్ని 3 గ్రాములు కలుపుకొని 1 లీటర్ వాటర్లో పిచికారీ చేసుకుంటారు. ఇది
చేసుకున్నారనుకోండి వర్షాకాలంలో బాగా పనిచేస్తుంది. కానీ ఇది ఎక్కువగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకి వేడి అనేటువంటిది ఎక్కువయ్యి మొక్క అనేటువంటిది చనిపోతుంది. చాలామంది రైతులు మార్కెట్లో లూజు విత్తనాలు కూడా కొంటూ ఉంటారు. ఈ లూజు విత్తనాలు కొనడము, పంట నష్టపోవడము, లేకపోతే పంట ఏపుగా పెరగకపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కదా. ఇట్లాంటి రైతులకు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లూజు విత్తనాలు అనేది మిరపలో ఎవరు వేసుకోవట్లేదు సార్. మోస్ట్లీ అందరూ కూడా ప్రైవేట్ హైబ్రిడ్సే వేసుకుంటున్నారు. ఒకవేళ లూజు విత్తనాలు వేసుకున్నాం అనుకోండి మనకు దిగుబడి అనేటువంటిది ఎక్కువగా రాదు. అంటే మిరపలో మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టే మనం అందరూ రైతులు కూడా హైబ్రిడ్సే ఎక్కువ వేసుకుంటున్నారు. ఈ లూజు విత్తనాలు అనేటువంటిది వేసుకోకూడదు. మేడం, ఒకవేళ మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా సంప్రదించాలి? మీ ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ కానీ లేకపోతే ఫోన్ నెంబర్? మమ్మల్ని సంప్రదించాలి అంటే మాకు వాట్సాప్ గ్రూపులు అనేవి 32 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ వాట్సాప్ గ్రూప్లో ఏదైనా మొక్కలకి రోగాలు ఏదైనా వచ్చినా కూడా ఫోటో అనేది పెడితే మేము దానికి రిప్లై ఇస్తాము. తర్వాత దగ్గరగా ఉన్నటువంటి పొలాలకు కూడా మేము వెళ్ళి దాన్ని ఏ మందు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలో కూడా మేము సలహాలు ఇస్తాం. 9603293514. ఇది డాక్టర్ మౌనిక గారు చెప్తుంది. మిరప రైతులు కాస్త అప్రమత్తతో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పి ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ న్యూస్, కర్నూలు జిల్లా.